వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసే లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ మెరుగుపడింది. 139 దేశాలకు కాను భారత్ ర్యాంక్ 38వ స్థానంలో ఉంది. 2018లో చూసుకుంటే భారత్ ర్యాంక్ 44వ స్థానంలో ఉంది ఈ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్లో. 2018 నుంచి ఇప్పటికీ 6 స్థానాలు మెరుగుపడింది భారతదేశం. అదే 2014లో 54వ స్థానంలో ఉంది. లాజిస్టిక్స్లో మనం నెమ్మదిగా మెరుగుపడుతున్నాం అనమాట. 4-5 సంవత్సరాల క్రితం భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కేటగిరీలో లాజిస్టిక్స్ని కూడా చేర్చింది. మన సెంట్రల్ మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, మీకు తెలుసు, యూనియన్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ మెరుగుపడటంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలో లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో సింగపూర్, ఫిన్లాండ్ చాలా టాప్గా పర్ఫామ్ చేస్తున్నాయి. యాక్చువల్గా మన దేశం కూడా నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ లాంచ్ చేసింది. లాజిస్టిక్స్ మీద ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టింది. లాజిస్టిక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగే భారతదేశంలో, టెక్నాలజీ వచ్చింది, డిజిటలైజేషన్ బాగా చేస్తున్నాం, మోడర్నైజేషన్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా. దాంతోపాటు సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, హైవేలు ఇవన్నీ ఫిజికల్గా మనం కనెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా సాఫ్ట్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఇలాంటివన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా భారతదేశం 2021లో ప్రధానమంత్రి గతి శక్తి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. దాంతో మన అంబిషన్స్ అన్నీ కూడా మెరుగుపడ్డాయి లాజిస్టిక్స్ మీద. వీటన్నిటితో మన లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అయింది. లాస్ట్ ఇయర్ మనం నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ లాంచ్ చేసాం. లాస్ట్ మైల్ డెలివరీ కోసం, లాస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రతి దానికి. తర్వాత ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఛాలెంజెస్, రవాణా ఛాలెంజెస్ని అడ్డుకోవడం కోసం, దాంతోపాటు టైంని సేవ్ చేయటం, మనీని సేవ్ చేయటం, లాస్ట్ మైల్ కనెక్టివిటీని పెంపొందించడం, ఇవన్నీ చేసాం అనమాట. ఈ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ వల్ల ప్రపంచ బ్యాంక్ ఏం సూచించాలనుకుంటుందంటే రకరకాల దేశాల్లో లాజిస్టిక్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నాయి, వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ ఇండెక్స్ చూసైనా ఆ దేశాలు కొంత మెరుగుపరుచుకుంటాయి, ఎక్కడెక్కడ లోటుపాట్లనే చూస్తాయని. సో వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ప్రకారం కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కాన్సెప్ట్లో ఇండియా ర్యాంక్ 2018లో, అంటే లాజిస్టిక్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక భాగం, 2018లో ఇండియా ర్యాంక్ 52వ స్థానంలో ఉంటే 2023లో ఇండియా ర్యాంక్ 47వ స్థానంలోకి వచ్చిందనమాట. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మనం మెరుగుపడ్డాం. అంతర్జాతీయ షిప్పింగ్లో, ఇంటర్నేషనల్ షిప్పింగ్లో మనం చాలా మెరుగుపడ్డాం. ఈ కాన్సెప్ట్లో 2023లో ఇండియా ర్యాంక్ 22వ స్థానానికి వచ్చిందనమాట. ఇంటర్నేషనల్ షిప్పింగ్లో మనం మెరుగుపడ్డాం. అదే మనం 2018లో చూసుకుంటే 44వ స్థానంలో ఉన్నాం. సో షిప్పింగ్లో కూడా మనం మెరుగుపడ్డాం. అదేవిధంగా లాజిస్టిక్స్ కాంపిటెన్స్లో మనం 4 స్థానాలు మెరుగుపడి 48వ స్థానంలో ఉన్నాం అనమాట. సో డిజిటైజేషన్ ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ఎమర్జింగ్ ఎకానమీస్ లాజిస్టిక్స్లో బెటర్గా పర్ఫామ్ చేశాయంట డెవలప్డ్ ఎకానమీస్ కన్నా కూడా. అదేవిధంగా మనం చూసుకుంటే పోర్ట్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా భారతదేశం బాగానే డెవలప్ చేసిందంట ఈ మధ్య కాలంలో. ముఖ్యంగా చాలా స్పీడ్గా డెవలప్ చేసుకుంది సాఫ్ట్ అండ్ హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాంతోపాటు టెక్నాలజీ, సప్లై చైన్స్ రెసిలియన్స్ అనేది మనం తీసుకురావటం. మన కోవిడ్ టైంలో మనం చూసాం కదా, సప్లై చైన్ డిస్రప్షన్స్ చాలా వచ్చాయి, లాజిస్టిక్స్ చాలా ఇబ్బంది పడ్డాయి. సో వాటన్నిటిని కూడా ఇండియా చాలా ఫాస్ట్గా, భారతదేశం కూడా చాలా ఫాస్ట్గా రీకూప్ చేసుకోగలిగిందంట. అదేవిధంగా లాజిస్టిక్స్లో ఒక మాట ఉంటుంది, డ్వెల్ టైం అని. డ్వెల్ టైం అంటే షిప్పింగ్ లాంగ్వేజ్లో డ్వెల్ టైం అంటే ఒక షిప్ పోర్టుకు వచ్చిన తర్వాత షిప్ లోడింగ్ కానీ అన్లోడింగ్ అని, ముఖ్యంగా అన్లోడింగ్ టైంలో ఎంత టైం పడుతుంది షిప్లో ఉన్న వస్తువులని బయటకు తీసుకొచ్చి అక్కడ వెయిట్ చేసే ట్రక్స్లో కానీ, షిప్స్, ఇంకో చిన్న షిప్స్లో కానీ వేయటానికి, ప్లేన్స్లో కానీ, దీనే డ్వెల్ టైం అంటారు. పాత రోజుల్లో ఒక షిప్ అన్లోడ్ అవడానికి నెలలు పట్టేది. ఇప్పుడు డ్వెల్ టైం చాలా తగ్గిందంట. ఉదాహరణకి భారతదేశం, సింగపూర్ ఇలాంటి దేశాల్లో కేవలం ఈ మధ్యకాలంలో చూస్తే 3 రోజులే డ్వెల్ టైం అంట. అదే అమెరికాలో 7 రోజులు డ్వెల్ టైం అంట, షిప్ డ్వెల్ టైం. జర్మనీలో 10 రోజులు అంట. సో ఇలా డ్వెల్ టైం తగ్గటం వల్ల చాలామంది లాజిస్టిక్స్లో ఈ దేశాలకు ఎక్కువ పంపడానికి కూడా ఇష్టపడతారు. రీజన్ ఏంటంటే కొన్ని వస్తువులు కార్గో డ్వెల్ టైం తగ్గడం వల్ల ఖర్చు తగ్గుద్ది, వాళ్ళ వెయిటింగ్ టైం తగ్గుద్ది, దాంతోపాటు కొన్ని పాడైపోయే వస్తువులు పాడు కాకుండా ఉంటాయి. ఇట్లా రకరకాలన్నమాట. దానికి ప్రధానమైన కారణం ఎమర్జింగ్ ఎకానమీస్ అని ట్రేసింగ్ అండ్ ట్రాకింగ్ సొల్యూషన్స్. ప్రతి కంటైనరు ఎంత టైం పడుతుంది, దాన్ని ట్రేస్ చేయటం, దాన్ని ట్రాక్ చేయటం, ఇటువంటి సొల్యూషన్స్ తీసుకొస్తున్నాయి అనమాట. సో ఉదాహరణకి పాత రోజుల్లో కార్గో ట్రాకింగ్ అనేది విశాఖపట్నంలో ఇప్పుడు పెట్టేసి, విశాఖపట్నంలో కార్గో ట్రాకింగ్ వల్ల డ్వెల్ టైం అనేది ఇంతకుముందు విశాఖపట్నం పోర్ట్లో 32 రోజులు ఉండేదండి, 32.4 days ఉండేదంట విశాఖపట్నం పోర్ట్లో ఒక షిప్ డ్వెల్ టైం. కానీ ఇప్పుడు అది 5.3 days, కేవలం 5.5 రోజులు, 5.3 days ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అంతా.
సో ఇవన్నీ కూడా ఎండ్ టు ఎండ్ సప్లై చైన్ ట్రాకింగ్ అనమాట. ఇవన్నీ భారతదేశం కూడా మొదలెట్టింది. దాంతోపాటు చాలా మంది ఎవరైతే షిప్పర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా గ్రీన్ లాజిస్టిక్స్ అనే దాని మీద ఎక్కువ చేస్తున్నారంట. అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లాజిస్టిక్స్ సపోర్ట్ సిస్టమ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. ఓవరాల్గా లాజిస్టిక్స్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ టాపిక్. లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎవరు ఇస్తారంటే వరల్డ్ బ్యాంక్. దాని తర్వాత రీసెంట్గా లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 38th వచ్చింది. దానికి కారణం ఇంటర్నేషనల్ షిప్పింగ్లో మిగతా వాటిలో ఇండియా చాలా ఇంప్రూవ్మెంట్ చూపించింది. అలానే షిప్పింగ్ డ్వెల్ టైం కూడా ఇండియాలో చాలా తక్కువ కనిపిస్తోంది. సో ఇవన్నీ కూడా శుభసూచకాలే. దాంతోపాటు ప్రధానమంత్రి గతిశక్తి అనేది ఎగ్జామ్కి, ఫిలిమ్స్కి, మెయిన్స్కి స్టార్ మార్క్.